Hey amigos, hi, hello, namaste. Welcome to IndiaGlitzGold Telugu, and right now we have a new age director, and he knows the taste of Telugu audience and movie lovers. Anamata. He is none other than Sailesh Kolanu with me. Let's talk with him. Hi, Sailesh. Hi, Mahi. How are you? Good, man. Good. How's your hectic day? It's been good. అంటే ఇవాళ కొన్ని ఇంటర్వ్యూస్ చేసే టైం దొరికింది బికాస్ ఫైనల్ కాపీ డెలివరీ అయిపోయింది. Okay. So got some time to do some interviews. So I have been on it right from the afternoon. I have been doing it. Yeah. So currently, what's your feeling like? Tense or else rush feeling or else? Very excited is what I would say. A little bit nervousness. కానీ ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది నర్వస్నెస్ కంటే బికాస్ మంచి ప్రోడక్ట్ చేసాం అన్న నమ్మకం అండ్ వెంకీ సార్ని ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నామో అంతకంటే బెటర్గా చేసాము అన్నది మేము ఫైనల్ కాపీలో చూసినప్పుడు నాకు అర్థమైపోయింది. సో నౌ ఇట్ ఈస్ అబౌట్ దట్ స్మాల్ నర్వస్నెస్ విల్ బి దేర్ నో బిఫోర్ యూ హిట్ ద స్క్రీన్స్ ఒక్కసారి ఒక చిన్న రష్ ఆఫ్ అని అక్కడ బట్ దట్స్ వెరీ పాజిటివ్ స్పేస్ బికాస్ ఇట్ మీన్స్ సంథింగ్ టు మీ. ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్ టు మీ. వెంకీ సార్స్ 75th ఫిలిం. It has to be accepted. It's a big thing on me. So anduku vache nervousness adante. Okay. And basically we know if you take some examples like KGF, some examples like Pushpa, these all are world based films and character based films. Oka world ni manam పరిచయం చేయడానికి it took time. మీరు సైంధవ్ కూడా లైక్ ఎక్కడో మెన్షన్ చేశారు, సైంధవ్ అనేది ఒక వరల్డ్ నేను క్రియేట్ చేయడం జరిగిందని. ఇట్ టుక్ టైం కదా. హౌ యూ ఎలాబరేట్ అంటే వన్ పార్ట్లో ఎలా చెప్పాలనుకున్నారు? అంటే ఇట్స్ నాట్ అంటే ఇప్పుడు మీకు ఆ సిటీ ఒక నాన్ ఎగ్జిస్టింగ్ జాగ్రఫికలీ నాన్ ఎగ్జిస్టింగ్ సిటీ కానీ అది మన ప్రపంచానికి దూరంగా ఉండదు. అంటే ఒక నార్మల్గా మన కంట్రీ లోపల ఒక సిటీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కానీ నాకు ఛాలెంజ్ ఏమైపోయిందంటే దిస్ ఈస్ అ ఫిలిం దట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ guns and ammunitions, and there is one group who deals with guns and ammunitions. ఇంకా కొన్ని మీరు టీజర్లో చూస్తుంటే ఒక 20,000 కిడ్స్ని ట్రైన్ చేసి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి వీటి గురించి ఒక కథ కాబట్టి. అండ్ ఆల్ దిస్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ అ పోర్ట్. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అరౌండ్ అ పోర్ట్. స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ అ పోర్ట్ అండ్ సీ సైడ్ సిటీ. సో ఇప్పుడు నాకు తెలుగులో సీ సైడ్ సిటీ అంటే మన ఆప్షన్ ఏముంది? ఒకటే, విచ్ ఇస్ విశాఖపట్నం. విశాఖపట్నంలో ఇంత పెద్ద ఈవెంట్స్ జరుగుతాయి అంటే కొద్దిగా అన్బిలీవబుల్గా ఉంటుంది. బాంబే వెళ్దాం అంటే నేటివిటీ పోద్ది. సో నాకు దీనివల్ల నాకు ఒక సిటీ క్రియేట్ చేసుకుంటే బెటర్ అనిపించి చంద్రప్రస్థ అని ఒక ఇట్స్ జాగ్రఫికలీ ఆ సిటీ లేదు మనకి, కానీ మనకు సౌత్ ఇండియాలో ఎక్కడో ఒక ప్లేస్లో ఉంది, అక్కడ అందరూ తెలుగు మాట్లాడుకుంటారు అని ఒక సిటీ డెవలప్ చేశాను నేను. సో దీంట్లో ఏంటంటే డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేసి నేను దాన్ని బ్లెండ్ చేయడానికి కొన్ని ఎలిమెంట్స్ వాడి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ప్లేట్స్ ఉంటాయి. ఇఫ్ యూ సీ ఇప్పుడు పోస్టర్లో వెంకటేష్ సార్ వాడే బైక్ నెంబర్ ప్లేట్, కార్స్ కొన్న నెంబర్ ప్లేట్స్ అన్ని కూడా డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటాయి. మీకు రోడ్డు మీద ఉండే ల్యాంప్ పోస్టులు మీకు వేరేలాగా అనిపిస్తుంటుంది. ఓకే, సో దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ సబ్కాన్షియస్లీ we have blended all the locations that we have shot, and you will feel it's ఏదో ఒక డిఫరెంట్ సిటీలో వీళ్ళు ఉన్నారా అని అనిపిస్తుంది మీకు. బట్ ఇట్ వోంట్ బి లైక్ ఇప్పుడు మీరు కేజీఎఫ్ పుష్ప లాగా ఇట్స్ నాట్ అ డిఫరెంట్ వరల్డ్ దట్ వీ హ్యావ్ నాట్ సీన్. అలాంటి వరల్డ్ కాదు. ఇట్స్ అన్ ఎవ్రీడే థింగ్. అంటే ఒక మెట్రోపాలిటన్ సిటీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ కమింగ్ టు సైంధవ్, ఇట్స్ నేమ్ ఆఫ్ మహాభారత ఒక క్యారెక్టర్ నేమ్. అండ్ ఇందులో ఆ షేడ్స్ అయినా చూపించిపోతున్నారా? అంటే లైక్ ఒక పాజిటివ్ షేడ్ ఆర్ నెగిటివ్ షేడ్? అంటే డెఫినెట్లీ ద హీరో ఆఫ్ దిస్ ఫిలిం నాకు మెయిన్ సైంధవ్ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే సైంధవుడు అడ్డుపడతాడు. ఓకే, మహాభారతంలో మంచిగా అడ్డుపడ్డ ఒక క్యారెక్టర్ అది. మన ఫిలింలో ఏంటంటే చెడుకు అడ్డుపడే ఒక సైంధవుడు ఈజ్ అ స్టర్న్ వారియర్ ఇన్ మైథాలజీ. సైంధవుడు అనేవాడు ఏంటంటే ఒక స్టర్న్ వారియర్. హీఈస్ అ వెరీ రూత్లెస్ వారియర్, మొండోడు. ఓకే, అలాంటి క్యారెక్టరైజేషనే సినిమాలో సార్ది. అండ్ చెడుకు అడ్డుపడ్డ సైంధవుడు అన్న ఒక కాన్సెప్ట్లో పెట్టుకున్నాం. అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ సైంధవ్ అన్న ఇది టైటిల్గా ముందు నేను అనుకుంది కాదు. యాక్చువల్లీ సినిమాలో క్యారెక్టర్ పేరు. బికాస్ ఎవ్రీబడి కాల్స్ హిమ్ సైకో. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆయన సైకో అని పిలుస్తారు అన్నది నా స్టార్టింగ్ పాయింట్. సో సైకో అని రావాలంటే ఫస్ట్ నేమ్లో ఒక 3 అక్షరాలు SAI ఉండాలి, లాస్ట్ నేమ్లో ఒక 2 అక్షరాలు KO అయి ఉండాలి. అంటే ఇప్పుడు లైక్ మై నేమ్ ఇఫ్ యూ సే శైలేష్ కొలను, శైలేష్లో సై, కొలనులో K కలిపితే నీకు సైకో అని వస్తుంది. అది మా ఫ్రెండ్స్ నన్ను పిలుచుకుంటారు. అలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి హీరోకి పెడితే బాగుంటుంది కదా అనుకుంటే శైలేష్ అని పెట్టలేం కాబట్టి ఆబ్వియస్లీ వీ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ నేమ్స్ దట్ స్టార్ట్స్ విత్ అ సై.
బట్ అ పవర్ఫుల్ నేమ్. అందులో నాకు రీసెర్చ్లో నాకు వచ్చింది సైంధవ్ అన్న నేమ్ వచ్చింది. ఇట్స్ వెరీ నైస్, బాగుంది కదా అని అప్పుడు రీసెర్చ్ చేస్తే ఎవ్రీథింగ్ స్టార్టెడ్ మేకింగ్ సెన్స్ బికాజ్ ఈ సైంధవ్ అనే ఒక క్యారెక్టర్ గురించి అప్పుడు చదివా మహాభారతంలో. కోఇన్సిడెంటలీ మన కథలో కూడా అంత బాగా వచ్చి కూర్చుండిపోయింది కదా ఆ జల్లే. దెన్ ఐ టోల్డ్ సార్ వై డోంట్ వి కాల్ ద ఫిలిం ఇట్ సెల్ఫ్ సైంధవ్. సో ఒక పల్లేజ్ శైలేష్ ఒక వైబ్రేషన్ ఉంది, ఒక మంచి పవర్ అనిపిస్తుంది పేరులో. అండ్ ఇట్ విల్ రైజ్ అ డైలాగ్ ఫర్ అస్ టు డిస్కస్ విత్ పీపుల్ వై సైంధవ్, సో that's why we named it as Saindhav. And I don't know when did it happen, I mean this shoot and all parallelly Rana Naidu or else కాదు అప్పటికి సార్ ఫినిష్ చేస్తారు రానా నాయుడు. నేను హిట్ ఫినిష్ చేసి December 2nd was hit. December 2nd 2022 was hit release. అది రిలీజ్ అయిన ఒక వారానికి సార్ని కలిశాను. ఓకే. దాని తర్వాత అబౌట్ 2 months later we started shooting the film. 2-3 months later we started shooting the film. I think it's మీకు ప్లస్ అని చెప్పచ్చు. ప్లస్ అంటే ఆఫ్టర్ రానా నాయుడు బికాస్ కంపారిటివ్లీ ఈయన ఫిలిమ్స్ ప్రీవియస్ ఫిలిం చూస్తుంటే హీ నోస్ యాక్షన్ జోనర్, ఎవ్రీవన్ నోస్, అండ్ కమర్షియల్లీ నాట్ అప్ టు మార్క్. ఆయన యాక్షన్ జోనర్స్ ఎప్పుడు అంత సూపర్ కమర్షియల్ అయిన, అఫ్ కోర్స్ తులసి అండ్ ఆల్ సమ్ ఫిల్మ్స్ ఆర్ దేర్, బట్ హీ నోస్ లైక్ పీపుల్కి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ గాయ్ అండ్ ఫ్యామిలీ స్టార్గా బాగా నేమ్ ఉంది. ఆఫ్టర్ రానా నాయుడు చాలా మటుకు బ్లో అయింది మైండ్స్ అందరివి. రైట్. ఒక యంగర్ పాపులేషన్ ఆల్సో స్టార్టెడ్ ఫాలోయింగ్ హిస్ వర్క్ ఫ్రమ్ దేర్. దేర్ ఇస్ వన్ క్రేజీనెస్ అరౌండ్ దట్. డెఫినెట్లీ ఇట్ హస్ యాడెడ్, బట్ I kind of disagree on the fact that all his action films didn't work అనేం కాదు. లైక్ దేర్ ఆర్ గ్రేట్ యాక్షన్ some films are there and particularly ఒక స్టార్ కి ఒక నేమ్ ఉంటది కదా. అంటే no he has a very strong family following. I know that for a fact. I know what his strength is. I know what his audiences are. I know that. కానీ ఒక గట్టి నమ్మకం ఏంటంటే అదే సైంధవ్లో మాకు సార్కి నేను ఇద్దరు అనుకున్న విషయం కూడా, యాక్షన్ ఇస్ నాట్ మైండ్లెస్ యాక్షన్. ఇట్ ఈస్ అన్ యాక్షన్ దట్ స్టెమ్స్ అవుట్ ఆఫ్ గ్రేట్ ఎమోషన్. అంటే ఒక మీకు ట్రైలర్లో ఆల్రెడీ చెప్పాను, పాపకి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అన్న ఒక ప్రాబ్లం ఉంది, దానికి 17 కోట్లు సంపాదిస్తేనే పాప బతుకుద్ది అన్న ఒక లాక్ పడ్డప్పుడు how far does the father will go is the crux of the story. It's unbelievable kada story line kuda like but do you no know one can matchable kada the real life flow alanti. No, but really spinal muscular atrophy another it's a real problem. Real problem is okay, but the 17 crore injection is also real. Now the treatment for spinal muscular atrophy is one injection, that's a gene therapy, and it does cost you 17 crores. నిజంగానే ఇప్పుడు మన కంట్రీలో చాలా పెద్ద ప్రాబ్లం ఇది. మీరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు, ఇట్లా ఒక పిల్లోడికో బాబుకో మేము ఇట్లా మనీ రైజ్ చేయాలనుకుంటున్నాము, 17 కోట్ల ఇంజెక్షన్. ఇదే ఆ ప్రాబ్లం. సో ఇట్ ఈస్ వెరీ రియల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. సో అలాంటి ఒక ప్రాబ్లం మన ఒక హీరో ఫ్యామిలీలో వచ్చినప్పుడు ఆయన పడే తపన, to what extent can he go to earn those 17 crores to save his daughter, that is the heart and soul of this film. సో నాకు అక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ గట్టిగా కనెక్ట్ అవుతారు, దానివల్ల అక్కడి నుంచి వచ్చే ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇది ఏదో విలన్ మీద పగ తీర్చుకోవడానికి వెళ్ళి చేసే యాక్షనో, లేకపోతే ఏదో ఒక పర్సనల్ నీడ్ గురించి ఒక తనకి ప్రాణానికంటే ఎక్కువ చూసుకునే తన పాప ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఈ హీరో చేసే ఒక యుద్ధం. కాబట్టి ఇవన్నీ చాలా ఎమోషనల్ ఫైట్స్ ఉంటాయి మ్యాక్సిమం. సో ఐఎమ్ షూర్ దట్ ద ఫ్యామిలీ ఆడియన్స్ ఆల్సో విల్ కనెక్ట్ బిగ్ టైమ్. ఐఎమ్ నాట్ కంపేరింగ్ ఎనీథింగ్, బట్ జస్ట్ నాకు వాట్ వైబ్ ఏం కలిగిందని చెప్తున్నాను. లైక్ ఆఫ్టర్ ట్రైలర్ చూసిన తర్వాత జాన్ విక్ వైబ్స్ వచ్చాయి. జాన్ విక్ ఐ మీన్ వైల్ యాక్షన్ సీన్స్, వి నో జాన్ విక్ బికాస్ ఆఫ్ అన్ యాక్షన్ సీన్స్, మార్వెలస్ యాక్షన్ సీన్స్. లైక్ ఈ ఫిల్మ్లో కూడా టువర్డ్స్ బియాండ్ స్టెప్ వేసారు అనిపించింది. లైక్ యాక్షన్ సీన్స్ కానివ్వండి ఇవన్నీ. హౌ డూ యూ డీల్ విత్ దట్? ఐ మీన్ టు ఎలాబరేట్ దిస్ సీన్స్ విత్ వెంకీ గారు. ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ కదా. ఆయన్ని జాన్ విక్ స్టైల్లోకి తేయడానికి, ఇంత హెవీనెస్ చేయడానికి ఏం వర్క్అవుట్ అయింది? అంటే ఏం లేదు, లాట్ ఆఫ్ స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ చాలా చేసాము. దాంట్లో మనకు ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్ టోన్ ఎలా ఉండబోతుంది, మనం ఎలాంటి పర్ఫార్మెన్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్కి అన్నది చాలా క్లియర్గా ముందు రాసుకున్నాం అవన్నీ. సో to a detail of what weapon he's going to use, what is he going to wear, everything was మొత్తం డీటెయిలింగ్ చేసుకొని దాని తర్వాత we got an action directors also based on that with a full involvement from my side also. I was working literally as an assistant to all my action directors who were it was not like fight తీస్తున్నారు కదా మనం రిలాక్స్ అవుదాం అని కదా. ఎందుకంటే కథ మూవ్ అవుతూ ఉంటుంది ఫైట్లో కూడా. దట్ వాస్ వెరీ ట్రిక్కీ థింగ్. రామ్ లక్ష్మణ్ మాస్టర్తో అవ్వచ్చు, పీటర్ మాస్టర్తో అవ్వచ్చు, ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్ లైక్ పృథ్వీ మాస్టర్, సిల్వా మాస్టర్,
మాస్టర్, అంజీ మాస్టర్, ఇట్లా నంబర్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ వర్క్డ్ ఇన్ ద ఫిలిం. అండ్ వీళ్ళందరితో కూడా చాలా డీటెయిల్డ్గా ముందే కూర్చొని ఆన్ పేపర్ పెట్టి ఇలా ఉండబోతుంది ఫైట్ అని మేము ప్లాన్ చేసుకొని చేసింది. సో ఇట్ వాజ్ నెవర్ లైక్ సార్ వాజ్ ఇన్వాల్వ్ రైట్ ఫ్రమ్ ద రైటింగ్ ఫేస్లోనే. నేను ముందు నుంచే సార్కి ప్రజెంట్ చేస్తా, ఇది నా విజన్, రిఫరెన్సెస్ కొన్ని ఇస్తూ, లైక్ అఫ్ కోర్స్ జాన్ విక్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రిఫరెన్సెస్ దట్ వీ లుక్డ్ ఎట్, బికాస్ ఐ రియలీ లైక్ ద లైటింగ్ ప్యాటర్న్ ఇన్ జాన్ విక్ అండ్ ఆల్సో ద extremely fast fights that happen. You know what, even I feel somehow oka telugulo itlanti fight sequences jarigithe baund anpinchindi. I don't know about your film completely, chuste telustademo, but ఆ వైబ్ సెన్స్ అయితే ఈ ట్రైలర్ లో కలిగింది. ఫైట్స్ ఆఫ్ యాక్షన్. కరెక్ట్, వి డెల్ట్ విత్ దట్ లైక్ దట్ ఓన్లీ. ఎక్కడ కూడా మనం ఒక ఫైట్ ని ఇంకా వెళ్దామా కథలోకి ఫైట్ ఆపేసి అన్న జోన్లో అసలు ఉండదు. మీకు ఫైట్ వచ్చింది తెలియదు, వెళ్ళిపోయింది తెలియదు, ఎందుకంటే కథ నడుస్తూ ఉంటుంది ఫైట్ మధ్యలో. యూ విల్ సీ దట్ ద ఫైట్ ఇస్ ఫర్ అన్ ఎమోషనల్ రీజన్. ప్రతి ఫైట్కి ఒక ఎమోషనల్ లీడ్ ఉంటుంది. సో మీకు దాని యాక్షన్ సీక్వెన్స్లా చూడరు. ఇన్ఫాక్ట్ అసలు నేను డైరెక్ట్ చేసినోడిని మన సినిమా ఫైనల్ కాపీ చేసినప్పుడు నేనే ఫైట్ల గురించి ఎక్కడ సినిమా ఆగిందని నాకు అనిపిలా. యాజ్ ఆడియన్స్ చూసా కూర్చొని చాలా డిటాచ్డ్గా, ఫైట్ల గురించి సినిమా ఎక్కడ ఆగిందన్న ఫీలింగ్ రాలే. సో they were all like correct length lo, it will leave you wanting for more. At the end of one sequence, అరే ఇది ఇంకొక 30 seconds ఉంటే బాగున్నా అనిపించే జోన్లోనే ఉంటాయి అన్నీ. And after hit was why Saindhav only? వై Saindhav only అంటే దానికి ఆన్సర్ లేదు మహి. టు బీ వెరీ ఆనెస్ట్, నాకు ఆ టైంలో నన్ను పట్టుకున్న కదా, నేను వెంకీ సార్ని కలిసినప్పుడు వెంకీ సార్ నేను ఒక సినిమా చేయాలని మేము ఇద్దరం డిసైడ్ అయినప్పుడు, నాకు సార్కి ఏ సబ్జెక్ట్ సూట్ అవుతుంది అని చూసుకున్నప్పుడు నా దగ్గర ఉన్న సబ్జెక్ట్స్లో నాకు ఈ సబ్జెక్ట్ చాలా రిలవెంట్ అనిపించింది. అండ్ హీ వాజ్ ఆల్సో లుకింగ్ ఫర్ సంథింగ్ లైక్ దిస్, అన్ ఎమోషనల్ యాక్షన్ జర్నీ. సో ఇది నాకు వెంకటేష్ సార్ పర్ఫార్మెన్స్కి, యాక్షన్కి, ఒక బిగ్గర్ క్యాన్వాస్ మీద చెప్పే కథకి అన్నిటికీ కరెక్ట్ అనిపించింది నాకు. అండ్ వీ వెంట్ అహెడ్ అండ్ వీ డిడ్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు Saindhav తర్వాత ఏంటంటే నాకు తెలీదు, ఐ ఆపరేట్ ఫ్రమ్ దట్ స్పేస్ ఓన్లీ. ఐ నెవర్ ప్లాన్ థింగ్స్ సో మచ్. అది ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఇట్ వర్క్స్ అవుట్ అండ్ ఇట్ వర్క్స్ అవుట్ గ్రేట్ ఫర్ మీ జనరలీ. సో అది నమ్ముతాను నేను యాక్చువల్లీ. సో వై Saindhav అంటే ఐ హ్యావ్ నో ఐడియా. ఇఫ్ యూ ఆస్క్ సడన్గా వచ్చి మీ ఆవిడంటే మీకు ఎందుకు ఇష్టం అంటే చెప్పలేము. ఆ సినిమాలు కూడా అంతే, అది లోపల నుంచి వస్తాయి. ది కమ్ ఫ్రమ్ వెరీ డీప్ విత్ ఇన్ అస్. సో యూ కెన్ నెవర్ సే వై యూ డిడ్ దిస్ ఫిలిం, బట్ ఐ కెన్ ఓన్లీ సే ఐ గేవ్ మై 100% టు దిస్ ఫిలిం. అండ్ నేను మొన్న ట్రైలర్ లాంచ్లో కూడా చెప్పాను, ఇంతకంటే నా మొత్తం స్కిల్ సెట్ని నేను వాడేసా Saindhavలో. అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ యాజ్ అ థర్డ్ ఫిలిం డైరెక్టర్ చాలా టాలరేట్ చేసి ఉంటుంది ఈ స్క్రిప్ట్, ఇదంతా మిమ్మల్ని మైండ్ గా అండ్ గేమ్ ఆడుకుని ఉంటుంది అని అనుకుంటున్నాను. No, I lived with the script for the last 1 year. I breathed this, I was literally breathing the script for the last 1 year. కానీ అదే నాకు వచ్చిన స్కిల్ అంతా నేను వాడేసా Saindhavలో. సో వాట్ యూ విల్ సీ is what I am as a filmmaker. Okay, so I just pray that it resonates with people because I played my best shot. Okay. Yeah. Till now, how many scripts you have? I mean, bound scripts, ideas. Bound scripts, ideas. ఐడియాస్ అయితే నా దగ్గర ఒక 10-15 ఐడియాలు ఉన్నాయి మంచివి. అవి ట్రీట్మెంట్ లెవెల్లో, అంటే ఇక్కడ ఇట్లా మొదలవుద్ది, ఇది స్ట్రగుల్, ఇది ఎండింగ్ అని అనుకునే లెవెల్లో ఒక 10-15 స్క్రిప్ట్లు మంచివి ఉన్నాయి నా దగ్గర. మంచిదంటే నా ఫీల్ విన్నోళ్ళు చెప్పాలి మంచిదో కాదో కానీ ఐ లైక్ దమ్ అలాట్. ఐ బిలీవ్ ఇన్ దట్. ఇఫ్ ఐ లైక్ ఇట్ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్. సో ఉన్నాయి. బౌండ్ స్క్రిప్ట్ లెవెల్లో అయితే నా దగ్గర ఒక 2-3 స్క్రిప్ట్స్ ఉన్నాయి, బట్ ఐఎమ్ షూర్ దే ఆల్సో ఆర్ నాట్ లైక్ ఫైనల్ బౌండ్ స్క్రిప్ట్స్. ఐ డోంట్ థింక్ సో మచ్ అబౌట్ ఇట్. And everyone will talk about direction. Sometimes నాకు అనిపిస్తుంది స్క్రీన్ ప్లే ఇస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ ద ఫిల్మ్ అనిపిస్తుంది. లైక్ ఒక సీన్ని పర్టికులర్గా ఇంటర్వెల్ బ్యాంక్లో పెట్టుంటే ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని ఒక హై ఫీల్తో బయటికి తెప్పిస్తుంది. లేదు సేమ్ సీన్ అనేది క్లైమాక్స్లో పెడితే సెకండ్ హాఫ్ బాగుందిరా అని బయట టాక్తో వస్తూ ఉంటాం. లైక్ స్క్రీన్ ప్లే ఇస్ మెయిన్ కదా. లైక్ మీ వరకు వచ్చేసరికి స్క్రీన్ ప్లే గురించి ఏం చెప్తారు? హౌ ఫిలిమ్స్కి స్క్రీన్ ప్లే ఎట్లా బాగుంటుంది అనిపిస్తుంది? మీరెంత వర్కౌట్ చేస్తారు దాని మీద? అంటే ఫర్ మీ ఎవ్రీబడి హ్యాస్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. రాసుకునే ప్రతి వాళ్ళకి ఒక స్క్రీన్ ప్లే అండర్స్టాండింగ్ ఉంటుంది. నా ప్రాసెస్ వేరు. నేను ఒక స్ట్రక్చర్ నమ్ముతాను. Okay, so there is a very classic 3-act structure that is followed by a lot of writers. I believe in the structure. Can you please name it? Who? No, it's not invented by anybody. అసలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు ముందు ఎవాల్వ్ అయినాయి, తర్వాత మనం వర్కౌట్ అయిన సినిమాలన్నింటినీ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అరే వీటన్నిటికీ ఒక స్ట్రక్చర్ ఉంది అని క్రాక్ చేసిన స్ట్రక్చరే అది. ఎవ్రీబడి టాక్స్ అబౌట్ ఇట్. కానీ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ దట్ స్ట్రక్చర్ ఇస్ టు మేక్ షూర్ దట్ every 10 minutes you are surprising your audience with some key movement that is happening in your script, and that should propel the story forward. This is
దిస్ ఇస్ వాట్ ఎనీ స్ట్రక్చర్ డస్ టు యువర్ స్క్రీన్ ప్లే. అది అచీవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా నేను. ఓకే, సో ఎవ్రీ 10 నువ్వు ఆడియన్స్ని ఏదో ఒక ఇన్వాల్వ్ అవ్వడానికి ఏదో ఒక మ్యాటర్ ఇచ్చి ప్రతి 10 నిమిషాలకి నువ్వు కనుక ఒక చిన్న ఇన్వాల్వ్మెంట్ ఇవ్వగలిగితే అది దట్స్ హౌ ద స్క్రీన్ ప్లే షుడ్ బీ ఇస్ వాట్ ఐ బిలీవ్. అంటే ఇప్పుడు మనకి స్టోరీ లిజనింగ్కి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మన చిన్నప్పుడు కథలు వింటూ ఉంటాం కదా, నువ్వు చూడు ఎప్పుడన్నా చిన్నపిల్లలు కథ చెప్పావా నువ్వు? చెప్పావా? హ్యావ్ యూ డన్? హౌ ఓల్డ్ ఆర్ యూ? 27. యు నాట్ మ్యారీడ్ ఎట్? నో, యూ డోంట్ హ్యావ్ కిడ్స్. సో అది కూడా సో నీకు పిల్లలు పుట్టాక నీకు తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ కథ చెప్తున్నప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హోల్డ్ దేర్ అటెన్షన్. నువ్వు ఏదో ఒక చిన్న హై వాళ్ళకి నువ్వు చెప్పే పెట్ట కథలో ఇవ్వకపోయినా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అంటే డీప్ డౌన్ ఈవెన్ యాజ్ కిడ్స్ వీ నో దట్ దెర్ ఈస్ అ నీడ్ ఫర్ హై మూమెంట్స్ వెన్ యూర్ నెరేట్ అ స్టోరీ. అది మనం పెరిగే కొద్దీ అది మనలో ఉంటుంది. కథ వినడానికి కూడా మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఈ కథలో ఇప్పుడు నువ్వు ఒక కాకి రాయేసి అందులో నుంచి వాటర్ తాగిందంటే దాంట్లో కూడా బీట్స్ ఉంటాయి. దానికి రాయి దొరికిందిరా, ఆ రాయి తీసి ఒక్కొక్కటి వేయడం స్టార్ట్ చేసింది అన్నప్పుడు కూడా నువ్వు ఇంట్రెస్ట్గా ఒక హైగానే చెప్పాలి దాన్ని, లేకపోతే పిల్లోడు వెళ్ళిపోతాడు లేచి. యూ గెట్ వాట్ ఐమ్ సేయింగ్? సో దట్ ఈస్ వాట్ స్ట్రక్చర్ ఇస్ టు అ స్క్రీన్ ప్లే. సో వాట్ ఐ ట్రై టు అచీవ్ ఇన్ మై స్క్రిప్ట్స్ ఇస్ దట్ ఎవ్రీ 10 minutesకి ఏదో ఒక నీ చేయి పట్టుకొని ఉండాలి. నేను వదిలేసి రిలాక్స్డ్గా చెప్తే నువ్వు వెళ్ళిపోతావు. That is my process of writing a screenplay, and that is how Saindhav is also written. Like you every 10 minutes you will be surprised with some turn of events, and it will entertain you, it will surprise you. It's like that alant script adi. In this journey, do you admire any creative director? I mean, ee pattern follow ayetappudu particular ga me అంటే నాకు ఒక స్క్రీన్ ప్లే ఒక పలానా డైరెక్టర్ది నాకు చాలా బాగా అనిపిస్తుంది అనే వాళ్ళు అంటే నాకు డేవిడ్ ఫించర్ ఫిల్మ్స్ ఐ రియలీ లవ్. డేవిడ్ ఫించర్స్ ఫిల్మ్స్ అంటే హీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్. ఏ జానర్ అయినా కూడా ఒక చిన్న టెన్షన్లో ఆడిటోరియంని కూర్చోబెట్టగలిగే ఒక డైరెక్టర్. ఐ లైక్ టు డూ దట్, టు క్రియేట్ దట్ అన్రెస్ట్ అండ్ టెన్షన్ ఇన్ ద ఆడియన్స్. అంటే సేపు ఏమవుతుందిరా నెక్స్ట్ అన్న ఒక ఇంటెన్సిటీని క్రియేట్ చేసే ఆడిటోరియంలో. ఐ రియలీ లవ్ దట్. సో డేవిడ్ ఫించర్ ఫిల్మ్స్ ఐ రియలీ లైక్. నాకు అంటే మన డైరెక్టర్లో చెప్పాలంటే ఐ థింక్ రాజమౌళి సార్ ఇస్ అ మాస్టర్ ఆఫ్ దట్ క్రాఫ్ట్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఇప్పుడు ఆయన సినిమాలు చూస్తే ఎంత మెయిన్ స్ట్రీమ్ ఉంటాయి, బట్ యూ విల్ బి రూటింగ్ ఫర్ ద క్యారెక్టర్స్. ఏదో 10 నిమిషాలకి ఏదో జరుగుతూ ఉంటుంది ఫిలింలో, యునో. సో దట్ కైండ్ ఆఫ్ నెరేటివ్ నాకు ఒక్కడు ఫిలిం is a heavy favorite of mine because I feel that structure of that screenplay is one of the best. Like నువ్వు అంటే చాలా మెయిన్ స్ట్రీమే అది. ఇదేంట్రా అంటే నేను ఇప్పుడు చాలా ఆర్టిస్టిక్గా చాలా ఎక్స్ట్రీమ్లీ సత్యజిత్ రే గారి ఫిలింలు అంత నాలెడ్జ్ లేదు నాకు. నేను విజిల్ వేసిన సినిమాలే నాకు ఇష్టం. సో ఒక్కడు సినిమాకి నాకు బాగా గుర్తు ఏంటంటే ఎవ్రీ 10 minutes సంథింగ్ ఆర్ ద అదర్ అన్ఎక్స్పెక్టెడ్ విల్ కీప్ హ్యాపెనింగ్ త్రూఅవుట్ ద ఫిల్మ్. ఎవ్రీథింగ్ ఇస్ లైక్ దట్. సో ఫర్ మీ దోస్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేస్ ఐ రియలీ లైక్. సో దట్ ఈస్ మై అవుట్లుక్ టువర్డ్స్ అ స్క్రీన్ ప్లే. బోర్ కొట్టకూడదు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బోర్ కొట్టకుండా నువ్వు సినిమా చెప్తే 3 గంటలైనా కూర్చుంటారు, 3.5 గంటలైనా కూర్చుంటారు. సింపుల్. సో ఇఫ్ మై నాలెడ్జ్ ప్రకారం లైక్ ఒక ఆడియన్స్ పర్సెప్షన్లో, ఒక తెలుగు ఫిలిం పర్సెప్షన్లో క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్కి, స్టోరీ డ్రివెన్ క్యారెక్టర్స్కి 2 సబ్జెక్ట్స్ తీసుకుంటే ఇప్పుడు ట్రెండ్లో ఉన్న క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ లైక్ సందీపంగా, అండ్ అలానే స్టోరీ డ్రివెన్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు ఈ పూర్తిగా వైలెన్స్ చెప్తున్నారు. వైలెన్స్ అనే ఒక బేస్ పాయింట్ తీసుకుంటే శైలేష్ కొలను అంటే వాట్ డూ యూ టెల్ దట్? అంటే ఏం చెప్తారు దానికి? అంటే లైక్ మీ హిట్ టు అండ్ లైక్ సైంధవ్ ఎవ్రీథింగ్ కామన్ ఈజ్ లిటిల్ బిట్ వైలెన్స్. ఆఫ్ కోర్స్ ద బేస్ స్టోరీ వైలెన్స్ స్టోరీ ఈస్ డిఫరెంట్. స్టోరీ లైన్ అనేది ప్యారలల్ గా ఉన్న వైలెన్స్ ఈజ్ కామన్. అండ్ లైక్ క్యారెక్టర్ చూస్తే సందీపంగా వైలెన్స్ ఈజ్ కామన్. హౌ డూ యూ డిఫైన్? అంటే ఇప్పుడున్న న్యూ ఏజ్లో వైలెన్స్ అనేది అంత ఎక్కువ అనిపిస్తుందా? బట్ వైలెన్స్ హెస్ నెవర్ బీన్ మై ఫ్రంటల్ కమ్యూనికేషన్ ఇన్ ఎనీ ఆఫ్ మై ఫిల్మ్స్. ఇఫ్ యూ సీ దిస్ ఇస్ మై 3rd film. సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 10 films చేస్తుంటే 10 filmsలోనూ నువ్వు వైలెన్స్ చూస్తుంటే నువ్వు ఆ క్వశ్చన్ అడగచ్చు. నేను చేసిందే 2 సినిమాలు, మూడో సినిమా చేస్తున్నా.
బట్ నేను చెప్తా, ఐ అండర్స్టూడ్ యువర్ క్వశ్చన్. నాకు అర్థమైంది, నువ్వు అడిగిన క్వశ్చన్ అర్థమైంది. ఇప్పుడు నాకు హిట్ 2లో ఓకే, యూ టెల్ మీ ఇన్ ద ఫిల్మ్ వేర్ చూసావుగా హిట్ 2? టెల్ మీ వేర్ యూ హ్యావ్ వైలెన్స్ ఇన్ హిట్ 2. యూ టెల్ మీ వేర్ యూ హ్యావ్ వైలెన్స్ ఇన్ ద ఫిల్మ్. వైలెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైలరే చూసుకుంటే, no forget about this trailer, I'm asking about hit 2. Let's come. Hit 1 will be too old for you to remember because it's 3. అంత ప్రెషర్ నీ మీద పెట్టదలుచుకోలేదు నేను. హిట్ 2లో నువ్వు నాకు వైలెన్స్ ఎక్కడ ఉందో చెప్పు. ద ఫస్ట్ షాట్ అంటే ఈ ట్రైలర్ లో కూడా రిలీజ్ చేసింది, ఎవ్రీ పర్ఫెక్ట్. నెక్స్ట్ బాడీ తర్వాత అవుతుంది. అండ్ ఒక ట్రామా అయితే క్రియేట్ చేశారు. వైలెన్స్ టెల్ మీ వేర్ ట్రామా ఇస్ ఆల్సో see violence ఎక్కువైనప్పుడు నేను చెప్తాను. మేబీ యు ఆర్ స్ట్రగ్లింగ్ టు ఆన్సర్ బికాజ్ మేబీ యు డోంట్ రిమెంబర్, బట్ నేను చూపించిన వైలెన్స్ హిట్ 2లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింబల్స్ డేంజర్ అనే ఒక దీని మీద సింబల్ కానివ్వండి, లైక్ దట్స్ ఆల్ నాట్ వైలెన్స్ బ్రో. అది వాడు లిప్స్టిక్ తో రాసి వెళ్ళాడు కానీ దట్స్ నాట్ వైలెన్స్. బట్ నేను చెప్తా నీకు, ఫస్ట్ టైం నేను డెడ్ బాడీ చూపించినప్పుడు వైలెన్స్ చూపించా. లాస్ట్లో సుహాస్కి శేష్కి మధ్య జరిగే కన్ఫ్రంటేషన్లో వైలెన్స్ చూపించా. రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఆల్ ఇన్వెస్టిగేషన్ అండ్ పీలింగ్ ఆఫ్ ద లేయర్స్ ఆఫ్ హౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇట్స్ ఆల్ నాట్ వైలెన్స్. ఓకే, సో ఇప్పుడు అందులో కూడా ఇప్పుడు ఒక చిన్న సూది పొట్టలో కూర్చిన, లేకపోతే చేసి వాడిని ఫేస్ మీద పంచ్ చేసి వాడిని డిఫార్మ్ చేసి, ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ అ స్పేస్ ఆఫ్ చెడు మంచి చెడు మీద గెలిసే ఒక ప్రాసెస్లో జరిగే వైలెన్స్ అది. ఇట్ ఈస్ నాట్ అ ఫ్రంటల్ కమ్యూనికేషన్ వేర్ చూడరా ఇప్పుడు నేను వీడి ఫేస్ స్మాష్ చేయడం చూపిస్తున్నా చూడు అన్నది కాదు. అక్కడ ఒక హీరోని కట్టేసి ఓకే, ఒక ప్రెగ్నెంట్ విమెన్ని ఆ హీరో కళ్ళ ముందు ఆ అబ్బాయి స్లాష్ చేసి చంపేస్తుంటే యూ వాంట్ ద హీరో టు టేక్ దట్ గై డౌన్. అక్కడ వైలెన్స్ నేను అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుందని అట్లా కాదు. ద స్టోరీ నీడెడ్ దట్ అండ్ వీ డిడ్ ఇట్, అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ఐ వాస్ హ్యాపీ విత్ హిట్ 2 గెటింగ్ అన్ A certificate also, because it's certified A. Okay, it's meant for adults and certificate. I'm very happy with it because ఆ రెండే వైలెంట్ సీక్వెన్సెస్ ఉన్నా కూడా సినిమాలో, అండ్ దాంట్లో క్లైమాక్స్లో ఒక 2-3 నిమిషాలు బిగినింగ్లో వచ్చిన ఒక్క షాట్, ఇది తప్ప వేరే వైలెన్స్ లేదు ఆ సినిమాలో. బట్ ఎవ్రీబడి టాక్స్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్స్ గోరీ. ఓకే, బట్ దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఫిలిం. అక్కడ నీకు ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు నువ్వు కట్ చేసిన థ్రోట్ నేను చూపించకపోతే నీ కథ ఎలా అర్థం అవుద్ది? అక్కడ ఉన్న బాడీ పార్ట్స్ అన్ని వేరే వేరే అమ్మాయిలు అన్నదే నా కథ. నువ్వు బాడీ పార్ట్సే చూపించకుండా ఇవన్నీ వేరే బాడీ పార్ట్స్ అని చెప్తే నీకు ఎలా కథ అర్థం అవుద్ది? అర్థం కాదు కదా. సో ఇట్స్ నాట్ టు గ్లోరిఫై వైలెన్స్. It is just that in the story, it so happened that it became a part of my narrative. Now talking about Saindhav, నువ్వు ట్రైలర్లో చూసిందంతా కూడా ఒక స్టైలైజ్డ్ యాక్షన్ ఫిల్మ్ చూపించడానికి పెట్టిన వైలెంట్ షాట్స్ అవన్నీ. బట్ ఇన్ ద స్టోరీ వాట్ హ్యాపన్స్ ఇస్ ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు హౌ ఇన్ హిట్ 2 హౌ యూ హ్యావ్ ఇన్ స్టోరీ ఫ్లోలో వచ్చే వైలెన్స్. కానీ అది నేను ఇప్పుడు చూడరా ఒక పావు గంట సేపు మిమ్మల్ని వైలెన్స్లో నేను మిమ్మల్ని కూర్చోబెడతా చూడండి. దట్స్ నాట్ నో సేయింగ్ ఇట్ ఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ వైలెన్స్. ఒక ఫాదర్ ఒక డాటర్ని కాపాడుకోవడానికి వెళ్ళినప్పుడు అన్ఫోల్డ్ అయిన కేయాస్లో వచ్చిన వైలెన్సే. సో ఇట్ ఈస్ నాట్ గ్లోరిఫైడ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ గ్లామరైజ్డ్. ఓకే, సో దట్ ఐమ్ వెరీ క్లియర్. సో ఐ కైండ్ ఆఫ్ డిసగ్రీ వెన్ యూ సే violence is common in all your films అని చెప్తే నేను, because hit 1 there is hardly any violence. Where is the violence in hit 1? There is no violence in hit 1. I showed a crime, కుళ్ళిపోయిన డెడ్ బాడీస్, ఇవన్నీ కూడా పోలీస్ ప్రొసీజర్స్లో పార్ట్. అది దాని వైలెన్స్ అని చెప్పలేదు. హిట్ 1లో అయితే లిటరలీ అసలు వైలెన్స్ చాలా తక్కువ. అసలు నాకు సెన్సార్తో కూడా ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఇష్యూస్ ఫర్ హిట్ 1 because it was a straight UBA film. Never asked me for any kind of cuts or anything. So I kind of disagree with you on that. But కానీ నువ్వు అడిగిన క్వశ్చన్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ అండ్ స్టోరీ డ్రివెన్ క్యారెక్టర్స్ అన్నావు. దట్ ఐ అగ్రీ. మోస్ట్ ఆఫ్ మై వర్క్ ఇప్పటిదాకా నేను చేసిన వర్క్స్ అన్నీ కూడా దేర్ ఆల్ స్టోరీ డ్రివెన్ క్యారెక్టర్స్. నేను క్యారెక్టర్ స్టడీ లాంటి ఒక సినిమా చేయలేదు. మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఐ వుడ్ డూ సంథింగ్ లైక్ దట్ అండ్ ఐ లవ్ దట్. క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ కూడా they can be told in a very effective way. Like for example what Sandeep has done, it's an amazing character study. Kadaga chuste it is a completely different argument, but as a character it was a beautiful study of that one character called Vijay, and it really held people's attention, no? So that's a great character study. మేబీ నేను ఫ్యూచర్లో అలాంటి కథలు ఏమైనా పట్టుకుంటే చేస్తానేమో. అంత రాయగలిగితే అలాంటి అది రాయడం కూడా చాలా పెద్ద స్కిల్ అది, యూనో, బికాజ్ యూ హ్యావ్ టు క్రియేట్ అ లాట్ ఆఫ్ లేయర్స్ ఫర్ ద క్యారెక్టర్ అండ్ మేక్ ఆడియన్స్ రూట్ ఫర్ దెమ్. ఇట్స్ అ బిగ్ స్కిల్ సెట్. మరి అంత టాలెంట్ నాలో ఉందా అంటే నాకు తెలియదు. రాయడం స్టార్ట్ చేస్తే మేబీ ఐ విల్ డిస్కవర్ మై సెల్ఫ్ దట్ ఇఫ్ దట్ హ్యాపెన్స్. లెట్స్ సీ.
అపార్ట్ ఫ్రమ్ సందీప్ వంగ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ అంటే మీకు ఏ డైరెక్టర్ గుర్తొస్తారు? పూరి జగన్నాథ్ గారు, ఇంకెవరు ఉంటారు? అమ్మాయి ఓకే. క్యారెక్టర్ అసలు పోగ్రి లాంటి ఫిలిం, లైక్ వాట్ యూ లైక్ యూ కాంట్ టెల్ అ స్టోరీ ఆఫ్ పోగ్రి వితౌట్ హ్యావింగ్ అన్ అమేజింగ్ క్యారెక్టరైజేషన్. ఇట్స్ హీఈస్ ద మాస్టర్ ఆఫ్ రైటింగ్. నాకు బుజ్జిగాడు కూడా అసలు ఎంత 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 ఇంట ఇష్టం ఆ సినిమా, లైక్ ప్రభాస్ అన్నది. దట్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో లైక్ ఒక చిన్న స్వాగ్ ఉంటుంది క్యారెక్టర్, మాట్లాడే విధానం అన్నీ కూడా. ఐ రియలీ ఎంజాయ్ పూరి సర్స్ ఫిల్మ్స్. ఇట్స్ ఆల్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్. నో నైస్. అండ్ ఫస్ట్ థింగ్ విచ్ ఐ లైక్, హిట్లో 60 డేస్కి 44 డేస్కి కంప్లీట్ చేశారు అని విన్నాను. ఐ డోంట్ నో, అంటే లైక్ మీకున్న కాన్షియస్నెస్ వల్ల అలా తక్కువగా చేయాలని అనుకున్నారా, లేదంటే ప్రొడ్యూసర్ బర్డెన్ వల్ల? అండ్ సైంధవ్కి హౌ ఇట్ హ్యాపెన్స్, అంటే తక్కువలో ఏమైనా ప్రాబబ్లీ చేద్దాం అనుకున్నారా? నెవర్ అ ప్రొడ్యూసర్ బర్డెన్. ఇట్స్ ఓన్లీ అబౌట్ ద స్కేల్ ఆఫ్ యువర్ ఫిలిం. నువ్వు ఎంత పెద్ద క్యాన్వాస్లో కట్ చెప్తున్నావు అన్న దాన్ని బట్టి నీ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, అందులో నీకు ఆర్టిస్ట్ కాంబినేషన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి నీకు నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి డేస్ పెరుగుద్ది. బికాస్ జనరలీ విత్ యాక్షన్ సీక్వెన్సెస్ యూ టేక్ అ లిటిల్ లాంగర్ బికాస్ యూ వాంట్ ఫిజికలీ ఛాలెంజింగ్ ఉంటాయి చాలా. ఓకే, సో యూ నీడ్ టు గివ్ ద టైమ్ ఫర్ యువర్ ఆర్టిస్ట్. ఇప్పుడు సడన్గా వచ్చేసి నేను ఈ సీక్వెన్స్ నేను 2 రోజుల్లో తీసేయాలి అని ప్రెషర్ పెట్టలేము. బికాస్ ఇట్ ఈస్ టు డూ విత్ ద సేఫ్టీ ఆఫ్ ది యాక్టర్, ఇట్ ఈస్ టు డూ విత్ ద ఇట్స్ గోన్ ఫిజికలీ టెస్ట్ ద యాక్టర్. సో యూ కాంట్ పుట్ దట్ ప్రెషర్. ఒక్కోసారి 8 మంది ఆర్టిస్ట్ కాంబినేషన్ ఉన్న సీన్స్ తీయాల్సి వస్తుంది. దట్ రిక్వైర్స్ టైమ్ టు pull off because there is so much direction that you have to do for each character. You have to go and tell them the detailing. ఎవరన్నా ఒక్కళ్ళు చేయకపోయినా మళ్ళీ రీటేక్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ జరగడం వల్ల కొన్ని ఫిలిమ్స్ ఎక్కువ టైం తీసుకు. హిట్ 1 వాజ్ ఎసెన్షియలీ సింగిల్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. అవి రెండు కూడా, హిట్ 1 అండ్ హిట్ 2 కూడా మీరు చూస్తే, హిట్ 1లో మెయిన్లీ విశ్వక్సేన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం కథ చూస్తుంటాం. హిట్ 2 యూ విల్ సీ ఫ్రమ్ అడ్విసేషియస్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి ఇట్ ఈస్ మెయిన్లీ టు డూ విత్ one person. If that one person cooperates with me, I can shoot it very fast. Right, I can achieve more scenes in a day because it's one person, he's already in the zone. ఒక క్యారెక్టర్లో ఉంటారు కాబట్టి టక చేసుకుంటూ వెళ్ళొచ్చు. Saindhav is also comes under that. No, Saindhav has a lot of layers. ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి వెంకటేష్ సార్ సైడ్ నుంచి జరిగే స్టోరీ, విలన్స్ సైడ్ నుంచి జరిగే స్టోరీ, దాని మధ్యలో రుహానీ శర్మ సైడ్ నుంచి జరిగే స్టోరీ, ఇలా నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి దీంట్లో. ఈ లేయర్స్ అన్ని కలిసినప్పుడు అన్ఫోల్డ్ అయ్యే కేయాస్ ఇస్ సైంధవ్. సో అండ్ ఇంతమంది యాక్టర్స్ని డీల్ చేసి ఒక 8 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి విత్ సర్ డూయింగ్ ఇట్. ఐ హ్యాడ్ టు గివ్ ద టైమ్. ఇట్ టుక్ 99 days to finish this film. So I was given 100 days, so we finished it in 99 days. That's how it was. So this the span peddadi and also canvas peddadi kabatti we took that time to do it. But it's never a race against time. Nobody cares if you take a couple of days more or 10 రోజులు extra aithe, it's not that. If genuinely adi is it needed, if it's needed you have to do it, as simple as that. But wastage undakunda chuskovam ma work. That's what I strive to do every day. అండ్ సమ్ పీపుల్ నో, ఐ మీన్ నేను కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తుంటా, ఫాలో అవుతుంటా వెంకటేష్ గారి స్టోరీస్ కానీ ఇవన్నీ. వెరీ స్పిరిచువల్ పర్సన్, లైక్ మోటివేట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ టైమ్. హౌ హీ హెల్ప్స్ టు యూ ద స్టోరీ అండ్ యువర్ వర్క్? ఐ మీన్ వెన్ యూ ఆర్ ఇన్ లో, అఫ్ కోర్స్ వీ ఆల్ హ్యాడ్ బర్డన్స్ అండ్ ఆల్. ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ డెలివరీ చేస్తున్న టైంలో హౌ హీ హెల్ప్స్? అబ్సల్యూట్లీ హ్యూజ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ సర్ రైట్ ఫ్రమ్ day 1. అంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని బాగా వాడుకున్నాను నేను, వెరీ ఆనెస్ట్లీ స్పీకింగ్. బికాస్ నేను కథ మొదలు పెట్టినప్పుడు నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్నాను నేను. అండ్ ఐ వాజ్ ఓపెన్ టు దట్. ఐ హ్యావ్ నో ఈగో విత్ దట్. ఇఫ్ సంబడి ఈస్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ మీ, ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు లిజన్ టు దర్ ఇన్పుట్. సో కొన్ని విషయాలు కరెక్ట్గా కుదురుతాయి, కొన్ని విషయాలు వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ రాంగ్ అయినప్పుడు డైరెక్ట్గా మనం లేదు ఇది నాకు రాంగ్ అనిపిస్తుంది అని చెప్పి ఆనెస్ట్గా చెప్పడం మన వర్క్ అది. సో దట్ ప్రాసెస్ ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు. నేను అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల అవ్వచ్చు, ఐ లైక్ ద discussion process. If 10 people are asking 10 questions, it only betters your థాట్ ప్రాసెస్. అవును కదా, ఇది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూనే కదా, దీన్ని ఎందుకు మనం కన్సిడర్ చేయకూడదు అని కూడా కొన్ని అన్ఫోల్డ్ అయ్యి బెటర్ అవుతూ ఉంటుంది. లైక్ దట్ సార్ నాకు బాగా గుర్తు ఏంటంటే, సార్ ఎప్పుడు కూడా ఇది రాంగ్ శైలేష్ ఇలా చేయని చెప్పరు. ఆయన కథ చెప్తా ఉంటే అప్పటిదాకా ఫుల్ ఇన్వాల్వ్మెంట్తో వింటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సడన్గా ఎక్కడైనా రాంగ్ అయిందనుకో అంటారు ఒకసారి, దెన్ యూ నో సంథింగ్ ఇస్ రాంగ్ దేర్. అది నాకు ఒక ఫస్ట్ 2-3 మీటింగ్స్లో అర్థమైపోయింది. అండ్ డిడ్ యూ అబ్జర్వ్, ఈజ్ హీ హ్యావ్ ఎనీ డైరెక్షన్ స్కిల్స్ అండ్ ఆల్? అఫ్ కోర్స్ హీఈస్ ఏ సూపర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనాలిటీ. అంటే లైక్ ఒక సీన్ చెప్తున్నప్పుడు ఒక హీరో పర్స్పెక్టివ్లో మనకు
ఉంటుంది కదా, ఆయన ఎట్లాంటి he's never involved in directing and all that, but definitely I'm sure he must possess that knowledge. Inni సినిమాలు చేసినానికి ఆ నాలెడ్జ్ లేదని చెప్పడానికి లేదు కానీ, బట్ he's given me full freedom with respect to directing the film. Never ఆ stepping on toes is never there. ఒకసారి మేము at the writing level మేము అందరం కూర్చొని ఇది మనం తీయబోయే సినిమా అనుకున్న తర్వాత he's completely surrendered and from there he gave his performance. But at the same time ఆయన ఇలా పర్ఫామ్ చేయండి సార్ అని నాకు చెప్పే అవసరం చాలా తక్కువ పడింది, because with his experience of making so many films and being in so many characters, and he caught the pulse of the character from day one. So hardly it was only about, for my job was more like, sir ee scene ki mundu ee character journey enti, ee scene అయిపోయిన తర్వాత ఈ character ఎక్కడికి వెళ్తుంది అన్న ఇన్ఫర్మేషన్ మాత్రం నేను సార్కి ఇస్తే he knows how to own that and perform it. So he's caught that pulse of the character from day one itself. I'm sure he must have done a lot of homework. ఆయన చెప్పరు, ఆయన ప్రాసెస్ చెప్పరు, బట్ నాకు తెలిసి నేను విన్నది ఏంటంటే ఆయన చాలా దగ్గర ఉన్న వాళ్ళు చెప్పిన విషయాలన్నీ ఏంటంటే ఆయన మిర్రర్ ముందు కూడా యాక్ట్ చేసి చూసుకుంటారంట ఒకటి రెండు సార్లు. ఐ మీన్ స్టిల్ లైక్ దట్స్ ద కమిట్మెంట్ టు వర్క్. Nice. Some people knows about your story, like when you are doing your short films, your expenditures, like your whole salary దాని మీద పెట్టి చేసిన టైమ్స్ ఉన్నాయి, and your wife supported on that time. And how that life and now life ఎప్పుడైనా రిమెంబర్ చేసుకుంటారా? Of course, you never forget where you come from, Mahidas. I believe in that. You should always be rooted. మీ ఆరిజిన్ ఏంటి అన్నది మీకు తెలిస్తే యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ విల్ బి వెరీ డిఫరెంట్. యూ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్ ఇస్ వాట్. నేను చాలా ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ మోడెస్ట్ బ్యాక్గ్రౌండ్. అంటే నాకు చెన్నైలో పుట్టి పెరిగా ఫస్ట్ 12 years. కోడంబాకంలో ఇంకా గుర్తుంది 800 rupees రెంట్ ఉన్న ఒక ఇంట్లో ఉండేవాళ్ళం. మా అన్నయ్యలు 2 brothers ఐ హ్యావ్, అండ్ వాళ్ళు 10th standard వస్తే వాళ్ళు పెరిగిపోతున్నారు, వాళ్ళు ముడుచుకొని పడుకోవాల్సి వస్తుంది, వాళ్ళు పెరగరు అని ఇల్లు మారాం. దట్ వాస్ ద సైజ్ ఆఫ్ ద హౌస్ వీ వర్ లివింగ్ ఇన్ వెన్ ఐ వాజ్ ఇన్ మై 2nd, 3rd standard and all. I still remember. So I come from there. So definitely I always remember where I come from. But to be specific about your question, నేను సిడ్నీలో ఉన్నప్పుడు ఇలా నాని నాకు ఆఫర్ ఇవ్వడం అంతా అయినాక నన్ను నేను టెస్ట్ చేసుకోవాలనుకున్నా ఒకసారి, కెన్ ఐ మేక్ అ ఫిల్మ్ ఆర్ నాట్ అని. సో ఉనికి అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశా. దాంట్లో ఇట్స్ అ స్టోరీ ఆఫ్ ట్రావెల్ బ్లాగర్ హూ గోస్ అరౌండ్ ఇండియా. వాళ్ళ ఫాదర్తో ఒక చిన్న కెరియర్ డిఫరెన్స్ వల్ల ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపోయిన ఒక క్యారెక్టర్ స్టోరీ. దానికి నిజంగానే మేము కన్యాకుమారి నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు తిరిగాం మొత్తం ఫుల్గా. తిరిగి ఆ ఫిల్మ్ తీసాం, అండ్ అట్ ఆల్ వాస్ డన్ విత్ మై మనీ. ఐ గాట్ ఇట్ ఫ్రమ్ సిడ్నీ, అండ్ మై వైఫ్, సమ్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అక్కడ నన్ను నమ్మిన వాళ్ళు, మామ ఏం పర్లేదు నువ్వు వెళ్ళి తీ అని. ఐ పూల్డ్ అబౌట్ 12-13 lakhs ఆఫ్ మనీ. అంటే అప్పటికి ఐ షార్ట్ ఆల్ మై సేవింగ్స్, ఎందుకంటే అప్పుడు నేను ట్రావెలింగ్ చాలా చేశాను, ఇండియా అప్ డౌన్ చేసి ఇంకా డబ్బులన్నీ అయిపోయినాయి, నా సేవింగ్స్ అన్నీ లేచిపోయినాయి. నా వైఫ్ని అడగలేక చాలా మొహమాటంతో అలా సిగ్గు లేకుండా ఎలా అడుగుతాను. ఐ నెవర్ ఆస్క్డ్ ఫర్ మనీ, బట్ దే ఆల్ న్యూ ఐ వాస్ వాంటింగ్ టు డూ సంథింగ్. సో దే ఆల్ పూల్డ్ మనీ అండ్ గేవ్ మీ లైక్ అబౌట్ $25,000 సంథింగ్ దే గేవ్ మీ అండ్ సెడ్ గో test yourself, and if you really feel means then do it. And I had that support system for my wife. My wife is extremely supportive when it comes to this whole thing of me wanting to సినిమాలు చేయాలి అన్న పిచ్చికి. she is the fuel. Nice. It's rare thing actually. And I don't shy away from saying she నాకు నేను జాబ్ మానేసి నేను హిట్ 1 చేయడానికి వచ్చినప్పుడు అంతా she was a support. ఫినాన్షియలీ అవ్వచ్చు, నేను చూసుకుంటాను వెళ్ళు అని. She's a working woman. She is damn strong. So still some guys are hesitate to speak these things in front of the world. That's what I'm telling. Like this is how they are also humans. We are also humans. That's life, Mahi. I think at points in time మనం అందరం కూడా ఒకరినొకరు సపోర్ట్ తీసుకోవాలి. అందుకే కదా పెళ్లి చేసుకునేది. ఎందుకు లేకపోతే ఎప్పుడు ఇట్స్ నాట్ లైక్ దట్. నో, ఒక్కోసారి మనలో ఉంటాం, ఒక్కోసారి వాళ్ళలో ఉంటారు. ఒకళ్ళొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే లైఫ్ అన్నది. సో ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ ఎనీ టైమ్ ఐఎమ్ డౌన్, ఐ నో మై వైఫ్ ఇస్ దేర్ ఆల్వేస్ టు టు సపోర్ట్ మీ, అండ్ షీస్ గాట్ మై బ్యాక్. ఐ నో దట్స్ అ బిగ్ స్ట్రెంగ్త్. ఓకే, అండ్ కమింగ్ టు ఫైనల్లీ, వాళ్ళు ఉండే ఒక సూపర్ స్కిల్ అంటే ఏంటని చెప్పాలి మీరు? లైక్ ఒక డైరెక్టర్, ఎవ్రీ డైరెక్టర్స్ చెప్తాను, డైరెక్టర్స్ మీరు వాళ్ళ ఫిల్మ్ సబ్జెక్ట్ చేసిన తర్వాత వాట్ ఈస్ దేర్ స్ట్రెంగ్త్ అని చెప్పాలి. లైక్ కమింగ్ టు సుకుమార్ గారు, వాట్ ఈస్ హీ స్ట్రెంగ్త్? ఐ థింక్ డీటెయిలింగ్ చాలా బాగుంటుంది, క్యారెక్టర్ డీటెయిలింగ్ చాలా బాగుంటుంది సుకుమార్ సార్. అంటే ఒక పాయింట్, ఈ క్యారెక్టర్ అట్రిబ్యూట్ ఇది అని చెప్పడానికి ఒక సీక్వెన్స్లోనే ఆయన చాలా బాగా చెప్తారు. నాకు చాలా ఇష్టం. ఎగ్జాంపుల్ లైక్ ఎనీ సీన్ అంటే ఇఫ్ యూ సీ జగడం, రైట్,
ఒక గట్సీ గై అని చెప్పడానికి ఒక ఓరా మాస్ మూమెంట్ ఒకటి క్రియేట్ చేశారు. అంటే ఒక ఇంకో బ్యాచ్ వచ్చి నించున్నప్పుడు గ్యాంగ్ వెళ్ళిపోతుంటే దిస్ గ్యాంగ్ నీడ్స్ ఎ లీడర్ అన్నట్లుగా. See, that's such a mainstream scene just to say that guy is gutsy అని చెప్పడానికి. See the amount of detailing is done in that scene. I love it. One నేను ఒకటిలో కూడా you see the layering that is done is amazing. Like you know, పోలీస్ స్టేషన్ ముందు మహేష్ బాబు సార్ వచ్చి నిల్చున్నప్పుడు ఆయన చేతిలో బ్లడ్ ఉండకపోవడం, దీస్ ఆర్ స్మాల్ డీటెయిలింగ్స్ దట్ హీస్, ఐ థింక్ ఐ రియలీ అడ్మైర్ దట్ ఇన్ హిమ్. యా ఓకే. అండ్ పూరి సార్ the characterizations that it did, అంటే that we were talking about just now, you will root for that character. అంటే ఇంకా నువ్వు ఫస్ట్ 10 నిమిషాలు అయిన తర్వాత ఇంకా ఈ నా హీరో తోపురా అనేస్తావు బై డిఫాల్ట్. దట్స్ వాట్ ఐ లవ్ అబౌట్ పూరి సార్. యా Pinnacle is like you know Pokiri and all, like what and idiot was such a, like literally మనం రవి అన్నని ఓన్ చేసుకొని మనం చూసుకున్నాం. you know this is how I want, this is how I am also in my real life. And అది ఆయన ఆ ఒక క్యారెక్టర్ పర్ఫార్మెన్సే కాదు, చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్తో ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది కూడా బ్యూటిఫుల్ క్రాక్ చేస్తారు. ఇప్పుడు ఇడియట్లోనే కోట శ్రీనివాసరావు కూడా మేక్కుదాం పదండి అని చెప్పి అందరు, దిస్ ఆర్ ఆల్ రియల్ లైఫ్ థింగ్స్ దట్ హ్యాపెన్స్. నో దట్ డీటెయిలింగ్ ఇస్ అమేజింగ్ in Puri sir's work. Yeah. Trivikram garu. No dialogue is. I think he's one of the very few directors. ఆయన మాటలతోనే ఆయన మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక సినిమా చూపించగలుగుతాడు. దట్ ఈస్ వాట్ మై పర్సెప్షన్ ఇస్ ఆఫ్ త్రివిక్రమ్ సార్. అండ్ ఆల్సో ఒక హౌ డు ఐ పుట్ ఇట్, పర్ఫార్మెన్సెస్ని ఒక మెయిన్ స్ట్రీమ్లో పెట్టి ఒక బ్యూటిఫుల్ బిగ్ ప్రోడక్ట్ క్రియేట్ చేసి మీకు ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగే ఒక డైరెక్టర్గా నేను, దట్స్ వాట్ మై పర్సెప్షన్ ఇస్ అబౌట్ త్రివిక్రమ్ సార్. యా. సో మీరు హిట్ వాస్ ఆల్రెడీ చెప్పారు, ఐ మీన్ అనౌన్స్ చేశారు హిట్ అనేది ఎక్కడ కాదని. కెన్ వి ఎక్స్పెక్ట్ లైక్ శైలేష్ సినిమాటిక్ యూనివర్స్? ఐ మీన్ ఈ మధ్యకాలంలో యూనివర్సెస్ అనేవి సినిమాటిక్ యూనివర్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి కదా. యా ట్రూ, బట్ సీ హిట్ ఈస్ అ యూనివర్స్ దట్ ఐ హావ్ క్రియేటెడ్, రైట్? బట్ ఐ డోంట్ లైక్ టు కాల్ ఇట్ శైలేష్ సినిమాటిక్ యూనివర్స్ బికాస్ అ మూవీ ఈస్ బిగ్గర్ దెన్ ఎనీబడి. రేపు నేను ఉన్నా లేకపోయినా అదొక యూనివర్స్ అది, రైట్? ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ హ్యాస్ టు అవుట్లివ్ మీ కదా. దట్స్ వాట్ ఫిల్మ్స్ ఆర్. సో అంటే వేరే వాళ్ళు నేమ్ చేస్తున్నారా తప్ప రైట్ అని నేను జడ్జ్ చేయట్లేదు, బట్ మీ ఐ డిడ్ంట్ వాంట్ టు కాల్ హిట్ వర్స్. దట్స్ వై ఐ కాల్ ఇట్ హిట్ వర్స్. I never call it Sailesh Cinematic Universe or anything. It's a hit verse because it's a world of its own. అది ఇప్పుడు నేను క్రియేట్ చేసా, ఒక 7 parts అయిపోయిన తర్వాత ఇంకా ఈ హిట్ నేను చాలు ఇంకా నేను చేయను అన్నప్పుడు ఇంకో మేకర్ వచ్చి నేను దాన్ని కంటిన్యూ చేస్తాను అనుకుంటే వాళ్ళు చేయగలగాలి. ఇట్ షుడ్ బి ద ఆడియన్సెస్ ప్రోడక్ట్, యు నో వాట్ ఐ మీన్. సో ఐపీ ఎవరిది అన్నదంతా ఇర్రిలెవెంట్. I don't want to call anything as a Sailesh Cinematic Universe. I think it's too much of a burden on me because I am a guy who believe we should not be in so much limelight. Directors, I believe, ఇలా సినిమా ప్రమోట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మేము వచ్చి మా సినిమా గురించి మాట్లాడుకొని వెళ్ళిపోయేంతవరకు ఓకే, కానీ ఐ ఫీల్ అ డైరెక్టర్ షుడ్ నెవర్ బీ ఇన్ సో మచ్ లైమ్ లైట్ బికాస్ ఇట్స్ అ ప్రెజర్ ఆన్ స్టోరీ టెల్లింగ్. యూ లూజ్ యాక్సెస్ టు గుడ్ స్టోరీస్. యూనో ఇప్పుడు ఇవాళకి కూడా నేను ఇది నా 4th ఫిలిం. I still can randomly walk into a Ratnadeep supermarket and pick up whatever I want. Nobody knows me. ఎందుకంటే నేను ఓన్లీ ఆ సినిమా ప్రమోషన్ టైంలో మాత్రమే కనిపిస్తాను, ఆ సినిమా చూడండి అని చెప్పి పక్క తప్పుకుంటాను. అండ్ ఐ కీప్ వెరీ లో. ఐ లైక్ టు బీ లైక్ దట్ బికాజ్ వీ మేకర్స్ షుడ్ హ్యావ్ దట్ luxury of being among people. The minute you get that too much recognition, I think you lose access to good stories is what I believe. Yes, of course, అది కూడా true. Final one thing I'll ask. ద గుడ్ థింగ్ సంతోష్ నారాయణ, బికాజ్ మనకు తెలుసు అంటే ఫామ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ని తమిళ్ తెలుగు వాటర్, నేను లాంగ్వేజ్ చెప్పట్లేదు, చూస్ చేసుకోవడం వేరు, ఫామ్లో ఉన్న థింగ్స్ని క్రియేటివ్ పర్సన్స్ని చూస్ చేసుకోవడం వేరు. అఫ్కోర్స్ సంతోష్ నారాయణ ఇస్ ఆల్సో ఫామ్, బట్ పేసీ మ్యూజిక్ ఇచ్చే ఒక వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ అంటే ఆయన చెప్పచ్చు. ఎందుకు వెంటనే సంతోష్ నారాయణ ఎప్పుడు అనిపించింది? ఎవరైనా వర్డ్ వచ్చిన తర్వాత తీసుకోవాలనిపించిందా? నో ఇట్స్ నాకు సంతోషస్ వర్క్ ఐ ఆల్వేస్ లైక్డ్ ఇట్. ఆయన మ్యూజిక్ సాంగ్స్ అవ్వచ్చు, ద వే హీ ట్రీట్స్ హిస్ బీజిఎం ఆల్సో ఇస్ వెరీ యూనిక్. అన్నీ ఒక టెక్స్చర్ ఉంటుంది ఒక సినిమాకి అని ఒక టెక్స్చర్ మెయింటైన్ చేస్తాడు. అది సాంగ్స్లోనూ రిఫ్లెక్ట్ అవుద్ది, ఆయన బీజిఎంలోనూ రిఫ్లెక్ట్ అవుద్ది, ఆయన వాడే చిన్న చిన్న ఎఫెక్ట్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుద్ది అది. సో ఐ రియలీ లవ్ దట్ అబౌట్ సంతోష్ అండ్ ఐ హీన్ ఫాలోయింగ్ హిస్ వర్క్ ఫర్ వెరీ లాంగ్ టైమ్, తమిళ్లో అండ్ ఆల్ దట్ ఐ ఫాలో హిస్ వర్క్. ఈ ఫిలింకి నాకు సంతోష్ ఎందుకు కరెక్ట్ అనిపించారంటే ఒక చిన్న
I wanted this orchestrational new age feeling in the background score. Especially the background score is a very important aspect in this film. So నాకు దీంట్లో ఒక larger than life orchestrational background score అవసరం పడింది, but with a modern touch to it. So there's a very difficult combination to crack. And Santosh's choice of instruments are very interesting. ఆయన brass band లో ఉండే చాలా rooted instruments ని వాడి చాలా modern contemporary music create చేస్తాడు. So నాకు I felt he will contribute to the film's texture is what I felt. That's why. Final conclusion అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ 3 ఫిల్మ్సే కంపేర్ చేస్తే స్లోలీ వీఆర్ ఫోకసింగ్ అబౌట్ BGMs బికాస్ ఇట్ ఎలివేట్స్ ద సీన్స్ అండ్ వీఆర్ లూజింగ్ అబౌట్ ద సాంగ్స్. అఫ్ కోర్స్ మనం డెలివర్ చేస్తాం మంచి సాంగ్స్. మన తెలుగు ఫిల్మ్స్కి ఉండేది ఏంటంటే ఫైట్స్ ప్లస్ సాంగ్స్ ఒక ఫార్ములా. స్లోలీ అవి అన్ని సినిమాల్లో తగ్గుతున్నాయి అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు మీ 3 ఫిల్మ్స్ కూడా చూస్తే రాదర్ దెన్ సాంగ్స్ BGMs అనేవి కొంచెం హైలైట్ అవుతున్నాయంటే దానికి మీ జడ్జ్మెంట్ అంటే ఇప్పుడు సినిమాలు అలాంటివి బికాస్ హిట్ 1 అండ్ హిట్ 2 దే ఆర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్. నేను సడన్గా కథ ఆపేసి నీకు బ్యూటిఫుల్ డూయెట్ వేస్తే నాకు కథ పాడైపోద్ది, అవునా? సో అట్ ద సేమ్ టైమ్ హిట్ 2లో ఉరికే బికేమ్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ నంబర్ బికాస్ దెర్ వాజ్ అ స్కోప్ ఫర్ ఇట్. సినిమా బిగినింగ్లో వస్తుంది, వాళ్ళ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసే ఒక మాంటాజ్ సాంగ్ నాకు కరెక్ట్ అనిపించి పెట్టాను. దాని తర్వాత అవసరం అనిపించలేదు, పెట్టలేదు. పాట అనేది సినిమాకి ఏమైనా చేస్తే నేను పెట్టడం అని నమ్ముతా. కథకి కాంట్రిబ్యూట్ చేయని సాంగ్స్ ఎందుకు పెట్టాలన్నది నా పాయింట్. ఇప్పుడు సైంధవ్లోనే తీసుకుంటే అలానే బిగినింగ్లో జరిగే ఓపెనింగ్ టైటిల్స్లో ఒక ఫన్ సాంగ్ పెట్టుకున్నాం, రాంగ్ యూసేజ్ అని. దాని తర్వాత వచ్చే ప్రతి సాంగ్ కథను ముందుకు తీసుకెళ్లే సాంగ్సే. మీకు అదర్ 2 సాంగ్స్ ఇప్పుడు బుజ్జికొండవే ఒక సాంగ్ వచ్చింది. దట్ సాంగ్ ఐఎమ్ టెలింగ్ యూ నౌ ఇట్స్ అ ఛాలెంజ్. If that does not remain in people's playlist for a long time, you question me. Because there are some songs like that. కొన్ని సాంగ్స్ ఏంటంటే ఉండిపోతాయి మీతో. They are not instant చార్ట్ బస్టర్స్ కాదు, అవి మీ హార్ట్లో ఉండిపోతాయి కొన్ని సాంగ్స్. బుజ్జికొండవే ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ సాంగ్. అలానే సరదాగా అనే సాంగ్ ఇట్ వెరీ బ్రీజీ. మీరు ఫ్యామిలీతో ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు కార్లో పెట్టుకొని ఎంజాయ్ చేసే ఒక సాంగ్ అది. దట్ విల్ ఆల్సో రిమైన్ ఇన్ పీపుల్స్. సో వెన్ దెర్ ఇస్ అన్ ఇంపార్టెన్స్ టు మ్యూజిక్, కథని ముందుకు తీసుకెళ్తుంది అన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ బికమ్స్. ఇప్పుడు నా నెక్స్ట్ ఒక స్టోరీ చేస్తున్నా, ఇట్స్ అ స్టోరీ ఆఫ్ అ మ్యూజిషియన్. ఓకే, సో ఇట్స్ అ యంగ్ మ్యూజిషియన్ కాన్సెప్ట్. 14 పాటలు ఉన్నాయి మరి అందులో. సో హౌ డూ యూ పుట్ దట్? ఓకే, ఇప్పుడు దాకా కుదరలేదు, బట్ తీసుకునే కథ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్ దట్ స్టోరీ ఐ హ్యావ్ 14 సాంగ్స్ దట్ ప్రొపెల్ ద స్టోరీ ఫార్వర్డ్. అవన్నీ కూడా కట్ చేస్తే సాంగ్స్ కాదు, అన్ని సాంగ్స్ కూడా కొన్ని రాక్ కాన్సర్ట్స్లో ఆ మ్యూజిషియన్ పర్ఫామ్ చేసే సాంగ్ అవ్వచ్చు, కొన్ని వేరే సీన్స్ని ముందుకు తీసుకెళ్లే సాంగ్స్ అవ్వచ్చు. అలాంటి సాంగ్స్ ఉన్నప్పుడు ఐ ఆల్వేస్ ఐఎమ్ అ బిగ్ మ్యూజిక్ లవర్. నాకు మ్యూజిక్ చాలా ఇష్టం. మోస్ట్ ఆఫ్ ద డే ఐఎమ్ ప్లగ్డ్ ఇన్ టు మ్యూజిక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో యా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ వండర్ఫుల్ కన్వర్సేషన్ విత్ యూ. సైంధవ్ గుడ్ సక్సెస్ అవ్వాలి, మీకు ఇంకా బూస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. ఆల్ ది బెస్ట్. Jan 13th రాబోతుంది సంక్రాంతి పండుగ. దిస్ ఇస్ ఆజమహి సైనింగ్ ఆఫ్.